పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఈ ఎంఎస్ అగర్వాల్ అనే కంపెనీలో బ్లాస్ట్ జరగడం వల్ల జరిగిన ప్రమాదంలో 6 ఎఫెక్ట్ అయ్యారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 4 కాస్త నిలకడగా ఉన్నారు. కంపెనీ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం నెల్లూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ హెల్త్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ బ్లాస్ట్ జరగడానికి కాజ్ కంప్లీట్గా ఇంకా తెలియలేదు. ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చున్నారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ సిబ్బంది, అధికారులు అందరూ వచ్చున్నారు. అలాగే ఇక్కడ కాజ్ ఎందుకు ఇలా జరిగిందో బ్లాస్ట్ కోసం ఇక్కడ యాజమాన్యం కూడా కాజ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనుకోని సంఘటన వల్ల ఈ బ్లాస్ట్ జరగడం బాధాకరమే. కానీ ఇందులో తప్పు ఎవరిది ఉన్నది అన్నది యాజమాన్యం ఈ సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా ఆర్డీఓ గారు కూడా చూస్తున్నారు. కాజ్ తెలుసుకున్న తర్వాత కంపెనీ ఒకవేళ తప్పు చేస్తుంటే దాన్ని సరిదిద్దుకునే దిశగా అందరూ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఈ కంపెనీ ఒకటే కాదు, సూలూరుపేట కాన్స్టిట్యున్సీ అన్నిట్లో కూడా ప్రతి కంపెనీలో కూడా సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి సూపర్వైజర్ ఒకరు ఉండి అందరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నుంచి సూలూరుపేట నియోజకవర్గం అన్ని కంపెనీస్లో కూడా మనం కూడా ప్రభుత్వం తరపు నుంచి సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా వాళ్ళని పిలిపించి తప్పకుండా అన్ని చెక్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి సంఘటన సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఎక్కడ జరగకుండా ప్రభుత్వం నుంచి కూడా మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాము. సో వీళ్ళ హెల్త్ గురించి మన ప్రభుత్వం నుంచి ఏం చేయగలమో తప్పకుండా మ్యాక్సిమం నేను ప్రయత్నించి వీళ్ళకి సహాయం చేస్తాను. సో వాళ్ళిద్దరికి కూడా హెల్త్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడా జరగకుండా జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటాం. పెన్నేపల్లి విలేజ్లో నిన్న సుమారు 10 గంటలకి ఒక ఎరప్షన్ జరిగి పెద్ద సౌండ్ వచ్చి ఒక బ్లాస్ట్ లాగా జరగడం జరిగింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అంత స్టేబుల్గా ఉంది. మనకు ఏవైతే ఫైర్ వచ్చిందో అది ఆపేసాం. ఫైర్ ఆఫీసర్ వాళ్ళు నిన్న రాత్రి మొత్తం 3 గంటలు కష్టపడి ఫైర్ మొత్తం ఆపేశారు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు నేను అందరం ఆ పాయింట్ కూడా విజిట్ చేశాము. అంటే పాయిజనస్ గ్యాసెస్ కానీ ఫ్యూమ్స్ కానీ ఏం లేవు. అంత కండిషన్ స్టేబుల్గా ఉంది. ఈ నిన్న జరిగిన బ్లాస్ట్ వల్ల ఇంకొకటి కంటిన్యూస్గా జరిగే ఛాన్స్ కూడా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్టేబుల్. కరెంట్ ఆ ప్లేస్లో ఎవరు వర్కర్స్ కూడా లేరు. ఇది సో ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. మేము మార్నింగ్ నిన్న నైట్ నుంచి ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ డిఎస్పీ గారు కానీ పోలీస్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఏం జరగకుండా కంటిన్యూస్గా వీ విల్ మానిటర్. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నిన్న రాత్రి జనాలు భయపడ్డారు అని విన్నాను. అవసరం లేదు. ఇప్పుడైతే ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఇది యాక్సిడెంట్కి కాజ్ ఏంటి అనేది మనకు రిపోర్ట్ వల్ల తెలుస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది. రిపోర్ట్ వచ్చిన వెంటనే మేము చెప్తాము. తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో కాకుండా ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ డివిజన్లో కూడా నేను పర్సనల్గా అందరూ ఇండస్ట్రీస్తో మీటింగ్స్ పెట్టుకొని వీ విల్ ఎన్షూర్ ద సేఫ్టీ మెజర్స్ ఆర్ టేకెన్ అప్. అందరూ సేఫ్టీ ఫాలో అయ్యేటట్టు చూస్తాము. భయభ్రాంతులు ప్రజలు ఆటోమేటిక్గా అవుతారండి. నార్మల్ సిటిజన్స్కి ఏమీ తెలియని వాళ్ళకి ఇంత సౌండ్ వస్తే భయపడతారు. చుట్టూ కనీసం ఒక 30 విలేజెస్ 40 విలేజెస్ వాళ్ళు భయపడతారు. మీరు కూడా వాళ్ళని అందరూ అప్రమత్తం చేయాలి. ఏం లేదు, ప్రస్తుతానికి భయపడే విషయం ఏం లేదు. నిన్న రైట్ జరిగిన ఇన్సిడెంట్కి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. తప్పు ఎక్కడ జరిగింది, యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి. తర్వాత ఇది ఫ్యూచర్లో ఎప్పుడు కాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ విలేజ్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఏం కలగకుండా మేము చూసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.